మార్వాడీలు మనలో ఒకరు, వీరిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేసిండు. అలాగే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తగిన చర్యలు ఉంటాయి, పరిశీలించమని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి సూచించమని వెళ్ళాడు. ఇది రాజగోపాల్ రెడ్డి ఒక పక్కన మంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు మరొక పక్కన మార్వాడీలకు సంబంధించిన విషయంలో మహేష్ గౌడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మార్వాడీలు మనోళ్ళే ఇక్కడే ఉండాలని చెప్పేసి. అలాగే ఆయన రాజగోపాల్ రెడ్డి అంశం కూడా పరిశీలిస్తా ఉన్నాం, మరి ఆయన సస్పెండ్ చేసినా నోటీసులు ఇచ్చేటువంటి అంశం పైన కూడా పరిశీలిస్తున్నామని నిన్న చెప్పిండు. మార్వాడీలు మనలో ఒకరని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల మార్వాడీలు తెలంగాణ వాదులకు నడుమ ముదురుతున్న వివాదం పైన మహేష్ గౌడ్ స్పందించారు. మార్వాడి గో బ్యాక్ అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన సూచించారు. కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి సూచించినట్టు మహేష్ గౌడ్ తెలిపారు. సరే, ఏదేమైనప్పుడు కూడా మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పింది. ఒకటి, ఏది మార్వాడీల విషయంలో మా పార్టీ సపోర్ట్గా ఉంది, మార్వాడీలకు మేము మార్వాడీలకు అండగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని బహిర్గతంగా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. అలాగే బీజేపీ పార్టీ ఒక పక్కన మార్వాడీలను రక్షించడం కోసం మార్వాడీల కోసం మేము ఉన్నామని చెప్పేసి ముందుగానే ఆ బీజేపీ పార్టీ ఆ స్టాండ్ తీసుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా మార్వాడీలకు బీజేపీ పార్టీ కాదు మేము కూడా అండగా ఉన్నామన్నటువంటి ఒక వాదాన్ని వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా మనలో ఒకరు, మన వాళ్ళే, వాళ్ళకు మేము అండగా ఉంటాము అని సర్కారు చెప్పినట్టు. ఇప్పుడు సర్కారు భద్రత మార్వాడీలకు సర్కారు అన్ని విధాలుగా ఇప్పుడు ఒక సెక్యూరిటీగా నిలిచిందన్నట్టు. సెక్యూరిటీ నిలిచి మేము ఉన్నాం, మీరు ఎక్కడ భయపడకూడదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఇన్ని రోజులు మాట్లాడలేదు, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నదంటే ఇది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి, మల్లికార్జున ఖర్గే ఇచ్చినటువంటి ఆదేశాలు. ఎందుకు అంటే నేను ఇంతకుముందే మొదట్లోనే చెప్పిన, ఈ పార్టీలు నడవాలన్నా, ఈ పార్టీలు ఫండ్ కావాలన్నా ఇలా రాజస్థానీలు, గుజరాతీలు, మార్వాడీలు ఇచ్చేటువంటి ఆఫర్స్తోనే రాజకీయ పార్టీలు ఎంతో కొంత ముందుకు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మార్వాడీలను గో బ్యాక్ అని చెప్పేసి తెలంగాణ నుంచి అంటే, మరి మార్వాడీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కావాలంటే ఇస్తారా? సో ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి దీన్ని పార్టీ పరంగా మీరు స్టాండ్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ ఉద్యమానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పేసి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది 10-15 రోజుల కాలం అవుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి స్టాండ్ ప్రకటించకపోగా నిన్ననే ఆయన మాట్లాడడం వెనుక అర్థం ఇదే అర్థం. సో దాని తర్వాత మరొక పక్కన ఆయనే ఏదైతే రాజగోపాల్ రెడ్డి సంబంధించిన విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఆయనే క్రమశిక్షణ కమిటీ మల్లు రవికి కూడా నేను సూచించిన ఆయన పట్ల చర్యలు తీసుకోమని చెప్పేసి, ఆయన వ్యాఖ్యలను పరిశీలించమని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలాంటి కామెంట్లు చేస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో పరిశీలించాలని శనివారం మల్లు రవికి ఫోన్ చేసి చెప్పాను. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదు, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తీసుకెళ్తున్నారు అనే రీతిలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు అర్థమవుతుంది. ఏదేమైనా ఆయన వ్యాఖ్యలకు గల కారణాలను క్రమశిక్షణ కమిటీ తెలుసుకొని తగిన విధంగా వ్యవహరిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కాగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని, దీనిపై పార్టీ పరంగా త్వరలోనే స్పష్టత వస్తుందని మహేష్ చెప్పారు. త్వరలోనే పార్టీ పరంగా ఏం స్పష్టత వస్తుంది? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఎన్నికలకు పోదామన్నటువంటి నిర్ణయం త్వరలో వస్తుందనేది ఆయన నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే పార్టీ పరంగా మాత్రమే ఇస్తారు, ఇది చట్టం కాదు, ఇది వీళ్ళు 42% ఇస్తే మిగతా పార్టీలు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏమి లేదు. ఇది ఇప్పుడు బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇది 100% నిజం. అలాగే కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదట. అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో జరిగిన కాంగ్రెస్ అనుబంధ అసంఘటిత కార్మికులు ఉద్యోగుల సంఘం కేకేసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. దేశంలో అసంఘటిత కార్మికులను ఆదుకోవాలనేది రాహుల్ గాంధీ ఆలోచన విధానమని, తెలంగాణలో ఈ రంగంలో వారికి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక కృషి చేస్తుందని చెప్పారు. సరే, వాళ్ళకు ఓకే, అసంఘటిత కార్మికులకు మీరు అండగా ఉంటారు కాదనట్లేం, కానీ ఇప్పుడు ఆటో కార్మికులకు ఏదో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు, 10,000 12,000 ఇస్తామని చెప్పిండు, 12,000 అనుకుంటా. ఆటో కార్మికులకు మీ మేనిఫెస్టోలో పెట్టిండు. ఇది అధికారంకి వచ్చిన తర్వాత 12,000 రూపాయలు ఉచిత బస్సు పెట్టినాం కాబట్టి కొంత ఆటో కార్మికులు నష్టపోతారు, మేము ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 12 మందికైనా ఇచ్చిన సార్ మీరు ఇప్పటికైనా?
12 మందికి ఆయన ఇచ్చిన 12,000 రూపాయలు. ఆటో కార్మికుల యొక్క ఫ్యామిలీని అంతా కూడా ఇప్పుడు రోడ్ల పడ్డాయి. జుట్లు పట్టుకునేమో బస్సులలో కొట్లాడుకుంటా ఉన్నారు. ఆటో ఎక్కినోళ్ళు లేడు. ఆడవాళ్ళు అయితే అసలు ఆటో, ఎందుకంటే ఆడవాళ్ళకే ఫ్రీ కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడ చూసిన ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఉంటారు, టీచర్ అమ్మారు, వాళ్ళైతే అసలు ఎక్కడే లేదు. బస్సు ఇంకో 2 గంటలు లేట్ వచ్చిన మంది దాన్ని ఎక్కిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ విధంగా మొత్తం బస్సులన్నీ నింపేసిండు, ఆటోలన్నీ ఖాళీ చేసిండు. సో మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పైసల సంగతి ఏందో ఒకసారి ఆలోచించుర్రి. సో వాళ్ళ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి ఆదుకోవద్దని మేము చెప్పట్లేదు, ఆదుకోవాలనే చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఆటో కార్మికులను కూడా ఆదుకోర్రి, ఆటో రిక్షా కార్మికులను ఆదుకోర్రి. వాళ్ళు నడిపేటువంటి ఆటో మీద ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది కదా. వాళ్ళ బాగోగులు కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, మీరు ఇచ్చినటువంటి హామీ. సో మొత్తానికి ఒక పక్కన మార్వాడీలకు అండగా ఉంటాం, రాజగోపాల్ రెడ్డికి పైన చర్యలు తీసుకుంటాం. అసంఘటిత కార్మిక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులను కూడా మేము చేరదీస్తామన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్. దీనికి రాజకీయ రంగు కూడా ఉన్నది. వాద వివాదాలు ఎలా ఉన్నా మార్వాడి గో బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అది కాస్త రాజకీయ రంగును పులుపుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఈ అంశంపై రాజకీయ నేతలు మాట్లాడకుండా ఉండడం లేదు. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. మార్వాడి గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఒక వర్గం వారు నిర్వహించే కులవృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రోహింగ్యాలు ఎంతో మంది పాత బస్తీని అడ్డాగా చేసుకున్నారని ఆరోపించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టుల ఇప్పుడు పాత బస్తీలో అడ్డాగా చేసుకొని రోహింగ్యాలు ఉన్నారు, నేను ఉద్యమం చేస్తావా అని చెప్పేసి బండి చేయి, మరి ఉద్యమం చేయి. పాత బస్తీలో రోహింగ్యాలు ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ పార్టీ కదా, ఇది 10-12 సంవత్సరాలుగా మీ పార్టీ కదా ఉండేది. సో మరి మీరు ఎందుకు ఆ దిశగా ఉద్యమాలు చేయట్లేదు? ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనగానే గో బ్యాక్ రోహింగ్యాలు అన్నటువంటి ఆ పదం గుర్తొచ్చిందా బండి గారు? రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో మొన్న మీరు అట్లా చేస్తే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా దీనికి మేము అనుకూలమే, గో బ్యాక్ మార్వాడి సరైంది కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటని, వారు ఏనాడు అధికారం కోసం పాకులు ఆడలేదని, తెలంగాణను దోచుకోలేదని బండి సంజయ్ తెలిపారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపాడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నించారు. ఇదే అంశంపై తాజాగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారంతా మనలో ఒకరని, అలాంటి వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వారు మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. బీఆర్ఎస్ మాత్రం వారి విషయంలో స్పందించలేదు. మీడియాలో జరుగుతున్న చర్చ, నేతల స్పందన తీరు చూస్తుంటే ఈ పరిణామం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చ జరుగుతా ఉన్నది. ఇది మరో ఉద్యమాలాగా కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉంటుందో ఈ ఉద్యమం గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం ఆ తరహాలో జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఇటీవల చూస్తూ ఉంటే, ఇటీవల కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే రగిలిపోతా ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా చాలా మంది ఈ మార్వాడి వ్యవస్థను తట్టుకోలేక రగిలిపోతా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, వాళ్ళతో మా జీవితాలంతా కూడా ఆగమైపోయినాయి అంటూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టులు పెడతా ఉన్నారు. మరో పక్కన కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో పార్టీల ప్రమేయం లేకపోయినా వాళ్ళు ఉద్యమంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మార్వాడీలకు సపోర్ట్ చేయొచ్చు, బీజేపీ పార్టీ చేయొచ్చు, కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులైతే దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలేటువంటి పరిస్థితి లేదు. ఆమెనగల్లు బంద్ తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. చాలా మంది ఉపాధిని కోల్పోతున్నటువంటి వ్యక్తులంతా కూడా దీనిపైన బగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి షాపులలో ఒక మార్వాడి ఇక్కడికి వస్తే ఆ మార్వాడి షాప్ పక్కన ఇంకో 4 మార్వాడి షాపులను పెట్టించుకోవడం, దాని తర్వాత సరే పెట్టుకున్నప్పుడు కూడా మార్వాడి షాపులలో మన వాళ్ళకి ఎవరికైనా తెలంగాణ ప్రాంత వాసులకు ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారా, ఎవరైనా ఉపాధి కల్పిస్తున్నారా అంటే అది కూడా జీరో. మార్వాడి షాపులలో మార్వాడీలే ఉంటారు. వాళ్ళ రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన పానీపూరి బండి కానించి బంగారం షాపుల అంత వరకు వాళ్ళే, పెద్ద పెద్ద బట్టల షాపులు వాళ్ళే, జ్యువెలరీ షాపులు వాళ్ళే, అన్ని షాపులు వాళ్ళే అయిపోయినాయి. సో దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రభుత్వాలకు గుర్తు చేసేటువంటి ఒక ప్రయత్నమే ఆమనగల్లు బంద్ అనుకోవచ్చు.